అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంతిమంతంగా లక్ష్మీ స్వరూపంగా భావన కలుగుతుంది. వేరే రకమైనటువంటి భావములన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి ఒక పవిత్రమైనటువంటి భావం నుదుట కుంకుమ ధరిస్తే ఆ పవిత్రమైనటువంటి భావం కలుగుతుంది అని మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతి. ఆ కుంకుమ అమ్మవారికి చేసినటువంటి సహస్ర నామములు, అష్టోత్తర నామములతోటి మంత్రపూతమైనటువంటి ఈ కుంకుమార్చనలో పాల్గొని ఇక్కడ ఇచ్చినటువంటి కుంకుమ ప్రసాదాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి ప్రతిరోజు నుదుటను ధరించడం వల్ల ఏ రకమైనటువంటి దుష్ట నిరీక్షణలు కానీ, సాధారణంగా ఇప్పుడు సమాజంలో ఉన్నది ఏంటి అంటే నరఘోష, దృష్టి దోషము, ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటారు. ఇవన్నీ కూడా పారద్రోలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి చక్కనైనటువంటి లక్ష్మీ పురాణ విధానంగా సహస్రనామాదుల చేత అర్చన చేయించి మంత్రపుష్పము, నీరాజన మంత్రపుష్పములు అమ్మవారికి నైవేద్యం చేసినటువంటి గుడాన్న ప్రీతమానస అని, అంటే చక్కెర పొంగలి, పులిహార మొదలుగా కలిగినటువంటి ద్రవ్యములను నైవేద్యం చేసి ఆ ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. వేదోక్తమైనటువంటి ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. నేటికి 20 రోజులు 23 రోజులైనది, ఇక వారం రోజులు మాత్రమే ఉన్నది. కావున భక్తులు చాలా మంది విరివిగా వచ్చి ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా ఈ ఆర్టీవీ ద్వారా విజ్ఞాపన చేస్తూ, ఇంకొక విశేషం ఏది అంటే మళ్ళీ ఈ పూజలు చేయించుకోవాలనుకోండి, ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు చేసేటువంటి ఈ కార్యక్రమం చేయించుకోవాలి అంటే పై వచ్చి శ్రావణ మాసం వరకు ఆగాలి. అందుచేత త్వరపడి ఈ పూజలలో పాల్గొనమని తెలియజేస్తూ, ఇంకొక విశేషం ఏంటంటే చాలా మందికి మన ఇళ్లలో చేసుకుంటున్నాం కదా, లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాం కదా, గుళ్ళోకి వెళ్ళడం వల్ల ఇంకా విశేషం ఏది అంటే ఇక్కడ అనేక మంది మహాత్ములు, పీఠాధిపతులు, సద్గురువులు అందరూ నడయాడి చక్కనైనటువంటి ఆ అమ్మవారికి భక్తుల యొక్క అనుగ్రహాలని, వరవలను ఇచ్చి సొలసే ఉన్నటువంటి ఆ యంత్రమునకు, మూర్తిమంతానికి కూడా గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తిని ఆ యంత్రంలో ప్రతిష్ఠించి ఆ తద్వారా అమ్మవారికి కావలసినటువంటి మహిమని అభివృద్ధి చేయడానికి వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని ధారపోసినటువంటి దేవాలయములు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయములు శక్తివంతమైనటువంటి కేంద్రములు, ఆధ్యాత్మిక శక్తి ఆలయములు. అందుచేత మన ఇండ్లలో చేస్తే వచ్చినటువంటి పుణ్యం కొంత భాగం అయితే శతాధికమైనటువంటి పుణ్యం ఈ దేవాలయాల్లోకి రావడం వల్ల ఉంటుంది అని, అలాగే కలవు సంఘే శక్తి అని సామూహికంగా కొన్ని వందల మంది, వేలాది మంది అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఎంతసేపు నేను, నా యొక్క కుటుంబము అనేటువంటి, గృహము అనేటువంటి భావన కాకుండా దేశాభివృద్ధి వస్తూ ఈ దేశం బాగోవాలి, రాష్ట్రం బాగోవాలి, పాలకులకు చక్కనైనటువంటి సద్బుద్ధి కలిగి చక్కనైనటువంటి పరిపాలన కలగాలి అనేటువంటి సమాజ స్థాపనను దృష్టిలో పెట్టుకుని దేవాలయాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయ వ్యవస్థలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో శ్రీచక్రం ముందర మనం కూర్చుని ఒక 2 గంటన్నర సేపు ఈ కుంకుమార్చనలో పాల్గొనడం, అలాగే దేవానాం ఆజ్యం ఆహారం అని దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి గోఘృతము, మోదుగ సమిధలు మొదలుగా కలిగినటువంటి వాట్లతోటి మహాలక్ష్మి హోమము, పూర్ణాహుతి మొదలుగా కలిగినటువంటి ఈ మహాలక్ష్మి సంపుటితమైనటువంటి కార్యక్రమం చేసుకోవడం వల్ల అనేక రకమైనటువంటి వరములను, అనుగ్రహములను, అనుభూతులను పొందడమే కాకుండా సమస్తమైనటువంటి దురిత నివారణ జరిగి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సులభంగా పొందేటువంటి మార్గంగా మనం ఈ కుంకుమార్చనలో విశేషాన్ని మనం తెలియజేసుకుంటూ, 50 మంది కూడా అవకాశం ఉన్నటువంటి వారు అందరూ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా
తెలియజేస్తాం. సరే, ఈ శ్రావణ మాసం ప్రత్యేక పూజలు అమ్మవారికి తెల్లవారు నుంచి ఏ పూజలు చేస్తున్నారు? తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకము తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతుంది. నాదస్వరము, చతుర్వేద సూక్త పారాయణలతోటి పంచామృతములు అంటే గోక్షైరము, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి మొదలుగా కలిగినటువంటి అభిషేక ద్రవ్యముల చేత అమ్మవారిని స్నానము అంటే అభిషేకం చేయించి స్నపన చేయించి తరువాత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది స్త్రీలు కోరుకునేటువంటి ఆ పసుపు నేడుతోటి సౌభాగ్య నిమిత్తమై అమ్మవారికి అభిషేకం చేసి లక్ష్మీ సహస్ర నామాదుల చేత, కలువ పువ్వుల చేత, చామంతి పువ్వుల చేత, గులాబీల చేత, ఇటువంటి దేవతా పుష్పముల చేత సహస్రనామార్చన, బాలభోగ నైవేద్యం, తరువాత నీరాజన మంత్రపుష్పాదులు వీటితోటి ప్రారంభించుకుంటాము. ఈ కార్యక్రమం పంచామృతాభిషేకంలో ఉండబడినటువంటి విశేషం. తర్వాత 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా అవిచ్ఛిన్నంగా ఎక్కడా కూడా ధార తెగకుండా అనేక వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నారు. మళ్ళీ 11 గంటలకి ఒకసారి ఆపి చేసి పరిశుభ్రత చేసి 11:30కి పంచామృతాభిషేకం అవుతుంది. మళ్ళీ సాయంకాలం కూడా 6 గంటలకు అవుతుంది. ఈ పంచామృతాభిషేక సేవలో జరిగేటువంటి విధానంతో ఈవేళ శుక్రవారం రీత్యా పంచామృతాభిషేకంతో ప్రారంభించబడి చతుర్వేద పారాయణలు, శ్రీచక్ర అర్చన, మహాలక్ష్మి హోమము, ఈ శ్రావణ మాస ప్రయుక్తమైనటువంటి విశేష కుంకుమార్చనలు వీటితో గంగా ప్రవాహంలో అనేక మంది భక్తుల యొక్క అమ్మవారి యొక్క నామస్మరణతోటి అమ్మవారి యొక్క మంత్రములతో ప్రతిధ్వనించి ఈ ప్రాంతం యావత్తు కూడా అత్యంత పవిత్రంగా కీర్తింపబడుతూ దీనివల్ల వరదో భవతు అమ్మవారు ప్రీతి చెంది ఇక్కడ పూజ చేసినటువంటి వాళ్ళనే కాకుండా చూచిన వాళ్ళనే కాకుండా దేశం సుభిక్షంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి శాంతి వచనంతో ఈ జరిగేటువంటి శ్రావణ మాస కార్యక్రమములు దీని తాలూకు విశేషములు ఇవన్నీ ఇలా ఉన్నాయి. అందుచేత అందరూ కూడా మీ యొక్క యథాసావకాశంగా పాల్గొనవలసిందిగా తెలియజేస్తారు. ఇది అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు శ్రావణ శుక్రవారం. అందులో అమ్మవారికి ఎంతో పరమైన శ్రావణ శుక్రవారం రోజు ఈ దంపతులు ఈ కుంకుమ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రధానంగా అమ్మవారి సమక్షంలో, శ్రీచక్రం సమక్షంలో అయితే ఈ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు తెల్లవారు దగ్గర నుంచి అమ్మవారికి కుంకుమ నీళ్ళతో, కుంకుమ పసుపు నీళ్ళతో అభిషేకాలు, ప్రీతిపరమైన పసుపు నీళ్ళ అభిషేకాలు, అలాగే ఈ శ్రీచక్ర స్నానం, అలాగే ఈ కుంకుమార్చన తెల్లవారు నుంచి దంపతులు ఈ కుంకుమార్చనలో అయితే పాల్గొంటారు. ఈ కుంకుమార్చనలో పాల్గొంటే దంపతులు అన్యోన్య దాంపత్యం, అలాగే అష్టైశ్వర్యాలు, సంపన్నులు అన్ని కలుగుతాయి. అలాగే ప్రధానంగా ఈ రోజు అనేక ప్రత్యేక పూజలు అయితే అమ్మవారికి ఈ పూజలు అయితే నిర్వహిస్తారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని. అలాగే వీలైనంత వరకు దంపతులు ఈ పూజలో పాల్గొంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి పండితులు అయితే భీమశంకర శాస్త్రి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అమ్మవారికి ఈ రోజు ఎంతో ప్రీతికరమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు దంపతులు పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది, అంతా శుభం జరుగుతుంది. అలాగే దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భీమశంకర శాస్త్రి గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్ తో శివరామకృష్ణ RTV, విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద నుంచి. నా పేరు ఎర్ని కుమారి అండి. మేము ఇక్కడే బుజ్జిపేట మీద మా చిన్నప్పుడు చాలా సంవత్సరాలు ఇక్కడే పెరిగాము. ఇక్కడ కనకమహాలక్ష్మి తల్లి అమ్మవారు విశాఖపట్నం బుజ్జిపేటలో 100 సంవత్సరాల కిందటే వెలిశారు. చాలా ప్రత్యేకమైన, చాలా మహిమగల అమ్మవారు. మేము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలోని మార్గశిర మాసంలో తప్పకుండా వచ్చి అమ్మవారి పూజలు చేసుకుంటాము. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా కుంకుమ పూజలు అన్నవి చాలా ప్రత్యేకత. ఇక్కడ నిత్యము ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా మార్నింగ్ 2 గ్రూపుల కింద చేసి వీళ్ళు కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రతి సంవత్సరం కూడా మేము మా భార్యాభర్తలు ఇద్దరం కూడా పాల్గొంటాము. అవకాశం మేరకు పిల్లలు కూడా పాల్గొంటుంటారు. సో అన్నదానం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకత, నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. సో శ్రావణ మాసం, మార్గశిర మాసం అయితే ఇంకా ప్రత్యేకంగా నిత్యం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సో ఈ అమ్మవారు చాలా ప్రత్యేకంగా అన్ని కోరిన కోరికలు మనకి ఎప్పుడు చాలా బాగా నెరవేరుస్తుంటారు. మాకైతే బాగా ప్రతిసారి ఏ పని మొదలు పెట్టాలన్నా అమ్మవారిని తలుచుకునే చేస్తుంటాము. ఇక్కడికి వచ్చి ఒక బంగారం కొనుక్కున్న, వస్తువు కొనుక్కున్న అమ్మవారికి చూపించుకునే
మేము మొదలు పెట్టుకొని వేసుకుంటాము. అలానే పరీక్షలు మొదలైన పిల్లలు హాల్ టికెట్లు పెట్టడము అవన్నీ కూడా చాలా నమ్మకము. చాలా మహిమగల తల్లి, చాలా సత్యమైన తల్లి, అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఈ బుర్జిపేట కనక మహాలక్ష్మి తల్లి అమ్మవారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.